భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. DSC 2008 అభ్యర్థులకు శుభవార్త. DSC 2008లో సెలెక్ట్ అయినటువంటి 2193 మంది అభ్యర్థులకు మరి త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జారీ చేయబోతున్నారు. ఈ అభ్యర్థులకు 25 నుంచి 28వ తేదీ వరకు అనగా రేపటి నుంచి 3 రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి మరి వీరందరినీ కూడా మినిమం టైం స్కేల్ కింద SGTలుగా వివిధ జిల్లాలలో అపాయింట్ చేయబోతోంది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి మెమో అనేది విడుదల చేసింది. మరి ఆ మెమోని మనం ఒకసారి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 2193 మంది అభ్యర్థులను ఎవరైతే DSC 2008కి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరినీ SGTs కింద అనగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ కింద మరి కాంట్రాక్ట్ బేసిస్లో మినిమం టైం స్కేల్ కింద నియమించబోతోంది ప్రభుత్వం. వీరికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఏవైతే నియమ నిబంధనలు అప్లై అవుతాయో అవన్నీ కూడా వీరికి కూడా అప్లికేబుల్ కాబోతున్నాయి. మరి వీరికి మినిమం టైం స్కేల్ కింద 21,230 రూపాయలను జీతంగా చెల్లించడం జరుగుతుంది. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన నియమ నిబంధనలో కొన్ని నియమాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీరు కూడా 60 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయడం జరుగుతుంది. మరి వీరికి అకాడమిక్ కానీ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇప్పటికీ లేకపోతే వాటిని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరికి 6 నెలల పాటు బ్రిడ్జ్ కోర్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి కేవలం కాంట్రాక్ట్ టీచర్స్కు సంబంధించిన నియమ నిబంధనలు మాత్రమే అప్లై అవుతాయి. అంతే తప్ప వారు రెగ్యులర్ ఎంప్లాయీస్కి వస్తున్నటువంటి బెనిఫిట్స్ను మరి పొందడానికి అర్హులు కాదు అనే పాయింట్ను క్లియర్గా ఇందులో పేర్కొన్నారు. ఇక DSC 2008 అభ్యర్థులను SGTలుగా నియమిస్తున్నటువంటి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2193 SGT ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో రాబోయే DSC నోటిఫికేషన్లో తగ్గిపోనున్నాయి. మరి ఈ విషయం అయితే ఎవరైతే కొత్త DSC నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారిని నిరాశపరిచే అంశంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే DSC నోటిఫికేషన్లో దాదాపు 2193 ఉద్యోగాలు అనేవి SGTకు సంబంధించి తగ్గిపోనున్నాయి. ఇక మరి ఎవరైతే DSC 2008లో సెలెక్ట్ అయినటువంటి 2193 మంది అభ్యర్థులు ఉన్నారో వారందరికీ 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సెలెక్ట్ అయ్యే వారికి 21,230 రూపాయలను మినిమం టైం స్కేల్ కింద మరి వీరికి చెల్లించడం జరుగుతుంది. ఇక జిల్లాల వారీగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్టును ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళంలో 144 మంది, విజయనగరంలో 123 మంది, విశాఖపట్నంలో 219, ఈస్ట్ గోదావరి 277, వెస్ట్ గోదావరి 206, కృష్ణా 136, గుంటూరు 185, ప్రకాశం 123, నెల్లూరు 44 మంది, చిత్తూరు 211, వైఎస్ఆర్ కడప 80, అనంతపురం 236, కర్నూలు 209, మొత్తంగా అన్ని కలుపుకుంటే 2193 మంది. మరి వీరందరికీ కూడా రేపటి నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. అంటే వివిధ జిల్లాల్లో వివిధ తేదీల్లో జరగవచ్చు. మొత్తానికైతే 3 రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి మరి వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్తో పాటు ప్లేస్ కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే DSC 2008 అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారో వారంతా కూడా వారి యొక్క సర్టిఫికెట్స్ను సిద్ధంగా చేసుకుని ఉండాలి. రేపు కానీ మర్నాడు కానీ లేదా 28వ తేదీ కానీ 3 రోజుల్లో ఎప్పుడైనా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మరి అభ్యర్థులను పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది DSC 2008కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకూడదు అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.